నమస్తే. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలంలోని మేడిపల్లి గ్రామ శివారులో ఉన్నాం. అయితే ఇక్కడ ఏదైతే జాతీయ రహదారి ఉందో ఈ గుట్టకు ఎక్కడైతే అక్కడ మన గుట్ట కనబడతా ఉంది, ఈ గుట్టను తోడేస్తున్నారు, మింగేస్తున్నారు అక్రమార్కులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. సో ఈ గుట్ట దాదాపు జాతీయ రహదారికి కూతవేటు దూరంలోనే ఉంది. ఇటువైపు చూసుకుంటే ఇది కమ్మర్పల్లి అలాగే నిజామాబాద్ సైడ్ వెళ్ళే రహదారి అన్నట్టు. అయితే ఇటువైపు చూసుకుంటే మెట్పల్లి అంటే జగిత్యాల జిల్లా అటువైపు వెళ్ళే రహదారి అన్నట్టు. సో ఇంత రోడ్డుకు విశాలంగా అంటే ఇక్కడే చూస్తే కూడా కనబడతా ఉంటుంది. అక్కడ ఎంతగానం మొత్తం తోడేశారో అక్రమార్కులు అనేది ఇక్కడికి చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో దీని ఎన్నుకున్న అసలు కథ ఏంది? ఈ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఈ మొరాన్ని అక్రమంగా తరలిస్తున్నారు, తోడేస్తున్నారని చెప్పేసి ఏదైతే 2 రోజులుగా సోషల్ మీడియాలో వీడియోలు కానీ ఫోటోలు కానీ వైరల్గా మారాయి. దాంతో కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు కూడా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మట్టిని అంటే ఈ యొక్క మొరాన్ని తోడేస్తున్నారు, తవ్వేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మనం కూడా ఒకసారి ఈ స్పాట్కు దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎట్లున్నాయనే విజువల్స్ చూద్దాం. అలాగే చూసుకుంటే అక్కడ ఈతవనం కోసం కూడా దాదాపు ఒక 10 సంవత్సరాల కింద కావచ్చు, అప్పటి నుండే అంటే 2014 నుండి దాదాపు ఈతవనం అని చెప్పేసి పర్మిషన్ తీసుకుంటూ మొరన్న అయితే తోడేస్తున్నారు. సో ఆ 2014 నుంచి వెళ్ళే ఈతవనం అనే చెప్తా ఉన్నారు. ఆ 2014లో ఒకవేళ ఈతవనం పెట్టినట్టయితే అక్కడ ఈతవనం ఎలా ఉంది, ఆ ఈతవనాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఏదైతే జాతీయ రహదారి వద్ద నుండి ఇక్కడికి గుట్ట వద్దకు వచ్చాం. గుట్ట వద్దకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇటువైపు చూసుకుంటే ఇదంతా గుట్టనే, ఇదంతా గుట్ట కనబడుతుంది కదా. సో అటువైపు కూడా చెట్లు ఉన్నాయి, అదంతా గుట్టనే. అక్కడ లాంగ్లో కనబడుతుంది కదా, అక్కడి నుండి మొరం తోడేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే వ్యవసాయ భూమి అని చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ చూసుకుంటే కిందికి చూసుకోవచ్చు ఇంత హైట్లో ఉంది. అంటే ఇదంతా చదును చేసే కార్యక్రమం అయితే ఇక్కడ చేపట్టినట్టయితే కనబడుతూ ఉంది. సో ఈ వ్యవసాయ భూమి ఇది వ్యవసాయ భూమిదేనా లేదా గుట్టగా సంబంధించిన విషయాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కానీ ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీటిపై దృష్టి పెట్టిందా పెట్టలేదా అనే విషయం అయితే తెలియదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇది చిన్నగా అయితే ఇది స్టార్టింగ్ వరకు వచ్చినాము మనం. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే కిందికి ఇటు సైడ్ ఒకసారి చూపెట్టనా, కింది నుంచి గిట్లా సైడ్ నుంచి చూపించు. సో ఇక్కడ ఇది స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట, అంటే గుట్టకు ఎక్కే ప్రదేశం. సో ఇక్కడ చూసుకుంటే అక్కడ ఖాళీ చేసేసారు. అయితే అటు ఇంకా కూడా ఉంది ప్రదేశం. సో అటు చూసుకుంటే వ్యవసాయ భూమి, ఇటు చూసుకుంటే గుట్ట. ఇక్కడ నుంచి గుట్ట ఒకసారి ఇటు చూపించానా, గుట్ట. ఈ గుట్ట ప్రాంతం చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ తోడేసింది. సో మనం ఇప్పుడు కంటిన్యూగా ఇక్కడికి వెళ్దాం. అయితే ఇక్కడ ఈతవనం అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారని చెప్పేసి వినిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈతవనం అయితే మనకైతే ప్రస్తుతానికైతే ఇక్కడ ఈతవనం లేదు, కనబడట్లేదు. సో అక్కడ చూసుకుంటే ఒక్క చెట్టు మాత్రం ఉంది, అక్కడ ఒకటి లాంగ్లా ఈత చెట్టు మాత్రం అయితే మనకు కనబడతా ఉంది. సో మనం ఇక్కడ నుండి డైరెక్ట్ అటువైపు వెళ్దాం. అంటే ఇది మేము ఎండింగ్ పాయింట్లోకి వచ్చినాము. సో స్టార్టింగ్ పాయింట్లో అంటే అక్కడ నుండి దారి ఉంటుంది అన్నట్టు, అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మనకు విజువల్స్ డైరెక్ట్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది అసలు ఇక్కడ ఎంతగానే. ఇక్కడ చూసుకోవచ్చు ప్రజల సంపద ఇదంతా, చెట్లు, వనరులు. తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే చెట్లు పెట్టాలి, చెట్లు పెంచాలని. సో ఒకవైపు చెట్లు పెంచుతున్న ప్రక్రియ మొదలై చెట్లు పెరుగుతూ ఉంటే ఇటేమో అక్రమార్కులు వచ్చేసి చెట్లను చూసుకోవచ్చు అంత ఎత్తున. అంటే ఇది జస్ట్ స్టార్టింగ్ స్టేజే, కానీ ఒక్కొక్క వృక్షాల్ని పెద్ద పెద్ద వృక్షాలను పడగొట్టి వాళ్ళకు ఈ వృక్షాలు పడిపోని ఏమన్నా కానీ వాళ్ళ అక్రమార్కులకు ఏంటంటే వాళ్ళ సంపదే ముఖ్యం. సో అక్రమార్కులు ఈ చెట్లు ఓని అన్నీ ఓని గంగల ఓని అనుకొని మొత్తానికైతే ఈ చెట్లను నాశనం పట్టించే పరిస్థితి అయితే ఇక్కడ తీసుకొచ్చినట్టు కనబడతా ఉంది. ఇక మిగతాది ఎటన్నా ఓనని చెప్పేసి ఈ యొక్క మొరాన్ని దొవ్వుడు, అక్రమంగా మొరాన్ని తరలించడం అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. ఈ చెట్లు ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ నుండి ఇక్కడ నుండి మొత్తం అయితే మనము విజువల్స్ షూట్ చేసే ప్రయత్నం చేద్దాం. అట్లా అసలు గుట్ట ఎట్లుంది, గుట్టను మొత్తం బోడగుండి చేసినట్టయితే కనబడతా ఉంది.
సో చూద్దాం పదండి మనము ముందడికి వెళ్దాం. రైట్, మన ప్రస్తుతం అయితే ఇక్కడికి వెళ్ళి మన జర్నీని అయితే స్టార్ట్ చేసాం. సో చూద్దాం, మన గుట్టను చూద్దాం, అలాగే ఇక్కడ ఉన్న ఈతవనం ఎట్లుందనే విషయాన్ని కూడా చూసే ప్రయత్నం. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక్కసారి తోడే ప్రయత్నం కూడా చేసినట్టు కనబడుతూ ఉంది. సో ఇది దాదాపు చాలా రోజుల కింద తవ్వేసిన మొరం ఈ గుట్ట పరిస్థితి. ఇది చాలా రోజుల కోసం, కానీ మొన్న ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోకి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. సో అది స్టార్టింగ్ స్టేజ్. అయితే మనం లాస్ట్ వరకు ఎందుకు వచ్చామంటే అసలు గుట్ట రౌండ్ అప్లా ఎలా ఉంటుంది, అసలు గుట్ట రౌండ్ మొత్తం ఎలా ఉంటుంది అని చెప్పేసి షూట్ చేయడానికి వచ్చినాం. అయితే ఇక్కడ ఈతవనం అంటారు, కానీ ఈతవనం అయితే మనకైతే కనబడని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈత చెట్లు కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ప్రకృతి సంపద అని చెప్పేసి మనం అంటామో, చెట్లు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసి చెట్లు పెట్టి ఇవన్నీ చేస్తే ఇక్కడ ఇవి అక్రమార్కులు ఎంత ఘోరంగా ఈ చెట్లను పెద్ద పెద్ద వృక్షాలనే వడగొట్టిన పరిస్థితి కనబడతా ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ డైరెక్ట్ విజువల్స్ కనబడతా ఉంటాయి మీకు. అలాగే ఇక్కడ ఈతవనం కూడా ఇటు నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి ఈతవనం స్టార్ట్ అయింది. ఈత చెట్టు కూడా ఊహించుకోవచ్చు దాదాపు. అయితే ఏదైతే ఇక్కడ ఈతవనం ఉందో, ఈతవనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ చూసుకోవచ్చు, మోటార్ కూడా అక్కడ పోస్తూ ఉంది. సో ఇటువైపు చూసుకుంటే మనం ముందరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటువైపు చెట్లు కూడా చాలా ఘోరంగా మొత్తానికైతే చెట్లను అయితే సర్వనాశనం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడ్డది. సో ముందటికి వెళ్తే ఈతవనం ఇది ఇప్పుడు నాకు తెలిసి దాదాపు ఈ సంవత్సరం ఈతవనం కావచ్చు. సో దాదాపు ఎప్పుడు చూసినా ఈతవనం అని చెప్పి ఈ చెట్లు చూసుకోవచ్చు. ఇటు ఈతవనం చూపెట్టు ఒకసారి. ఈతవనం ఇది సంవత్సరం అయి ఉండొచ్చు. ఇది సంవత్సరం ఈతవనం. దాదాపు 2014 నుంచి కూడా ఇక్కడ ఎప్పుడు అడిగినా కానీ ఈతవనం కోసం పర్మిషన్ తీసుకున్నామంటూ ఈ మొరాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు ఎంత ఘోరంగా కనబడతా ఉందంటే దాదాపు ఒక 2 స్తంభాలు ఉండొచ్చు లోతు. చూసుకుంటే 2 స్తంభాల వరకు, మినిమం 2 స్తంభాల వరకు లోతు ఉండొచ్చు. ఇంత ఘోరంగా తవ్వేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో నిన్న ఏదైతే 2 రోజుల కింద వైరల్ అయిన వీడియోకి సంబంధించిన జేసీబీ కూడా ఇక్కడ పైన పెట్టిన పరిస్థితి. సో అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. పైన ఎలా ఉంది పరిస్థితి చూద్దాం. ఇప్పుడు పైనకు వచ్చాం. ఈ పైన నుండి కూడా ఇప్పుడు కిందికి చూస్తే కూడా మనకు అటు సైడు చెరుకు తోట కనబడతా ఉంటుంది. సో అటు చెరుకు తోట, ఇటు వచ్చేసి ఈతవనం. ఇదంతా తవ్వేసిన ఇక్కడనే ఆ జేసీబీ పెట్టి తవ్విన ఈ కట్లు కనబడతా ఉన్నాయి. ఇవి రీసెంట్గానే దాదాపు 2 రోజుల 3 రోజుల కిందనే తవ్వినట్టుగా కనబడతా ఉంది. ఈ మచ్చల్ని చూస్తే కూడా గుర్తుపట్టవచ్చు. సో మనం దీని చుట్టూ కూడా ఒక రౌండ్ వేసే ప్రయత్నం కూడా చేద్దాం. మనం చూసుకోవచ్చు, ఇది మనము రౌండ్ వేసే ప్రయత్నం చేస్తున్నాం. చుట్టూరుగా ఎలా ఉంది. ఇక్కడ ఈతవనానికి కూడా వాటర్ పెట్టుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈతవనానికి వాటర్ ఇక్కడ ఉపాధి హామీ సంబంధించిన శ్రామికులు వచ్చి ఇక్కడ వాటర్ పెడుతున్న పరిస్థితి. సో ఇక్కడికి ముందడికి చూపెట్టు. ఇది ఎంట్రెన్స్ అన్నట్టు, ఇది లోపలికి వచ్చే ఎంట్రెన్స్. ఈ ఎంట్రెన్స్లో చూస్తే ఇంతే ఇక్కడ దారి కూడా ఉంది. ఈ దారి ఇక్కడ పక్కన చూసుకుంటే గుడి, అలాగే బడి కూడా ఉంటుంది. గుడి, బడి అలా చదువుకుంటునేటోళ్ళకు ఈ ట్రాక్టర్ల సౌండ్తో వాళ్ళకి చదువు ఏమన్నా ఎక్కుతుందా? ఇంత డిస్టర్బెన్స్ జరుగుతున్నా కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోని పరిస్థితి. ఇన్ని రోజుల నుంచే దాదాపు నిన్న ఏదైతే ఎమ్మెల్యే సంజయ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏంది అధికారులు వచ్చారు. అధికారులు ఇక్కడ నిన్న వచ్చి ఆల్రెడీ పర్యవేక్షించారు మొత్తం ఎలా ఉంది ఏం కథ అనేది ఇక్కడ చూసిన పరిస్థితి. అయితే ఇది పరిస్థితి. ఇది జస్ట్ కేవలం మనం సగమే చూసాం, చుట్టూ తిరిగి సగమే చూసాం, ఇంకా సగం కూడా ఉన్నది. అయితే అసలు విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి లేదని తెలుస్తూ ఉంది. నిన్న ఎమ్మెల్యే గారు ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క అక్రమ మొరంపై
చాలా ఫాస్ట్గా, అంటే నిన్న అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూసుకుంటే ఎంఆర్ఓ గారు, మైనింగ్ సంబంధించిన ఆర్ఐ గారు కూడా ఇక్కడికి వచ్చి, అలాగే పోలీస్ వారు కూడా వచ్చారు. సో వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి చూసిన పరిస్థితి. అంటే ఇంతకుముందు ఎందుకు చూడలేరు అనే విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ చూసుకోవచ్చు. అటు చూసుకుంటే మనకు రహదారి కనబడుతుంది, జాతీయ రహదారి అటు నుంచి కనబడుతుంది. అక్కడ నుండి వెహికల్స్ వెళ్తున్న పరిస్థితి. సో అక్కడ నుండి వెహికల్స్ వెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అక్కడ నుండి బస్సు కూడా వస్తుంది. ఒకసారి ఆ బస్సును కూడా జూమ్ చేయొచ్చు. బస్సును జూమ్ చేస్తుండగా కూడా మనకి ఇక్కడ ఒక జేసీబీ అయితే ఇక్కడ నుండి చెట్ల నుండి కనబడుతుంది. జేసీబీ చెట్ల నుండి కనబడుతుంది కదా. సో మనకు ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ జేసీబీ చెట్ల నుండి కనబడుతుంది. ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ దూరం నుండి ఇక్కడ జేసీబీ కనబడుతున్న పరిస్థితి. సో ఈ జేసీబీ ఇక్కడ కనబడుతూ ఉంది. సో దాన్ని ఇడిసబెట్టేసి ఇప్పుడు మనం ఇటువైపు చూసుకుంటే ఇది గుంత కనబడుతూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మొరం కూడా ఇప్పుడు ఇంత తోడిన తర్వాత ఇక్కడ గుంతలు గుంతలుగా కనబడుతూ ఉంది. అయితే ఈ గుంతలలోనే ఆ యొక్క జేసీబీ కావచ్చు, ఇంకా ఏదైనా దానికి ట్రాక్టర్లు కావచ్చు. సో అటువంటివి ఈ ట్రాక్టర్లు కానీ గుంతలోనే పెట్టి వాటిని నింపుకుంటూ ఎవరి కనబడకుండా ఈ యొక్క గుట్ట వెనుక నుండి కావచ్చు, లేదా ఇక్కడ నుండి కావచ్చు, ఇక్కడ నుండి కనబడుతుంది కదా ఆ రోడ్డు గుంట ఈ యొక్క ట్రాక్టర్లు వెళ్తున్న పరిస్థితి అయితే కొన్ని రోజుల కింద చూసినది. సో అయితే ఇంత జరుగుతున్నా కానీ అధికారులకు ఏ ఒక్క అధికారికి కనబడట్లేదా చూసుకోవచ్చు. ఇక్కడ ఇంత జరుగుతుంది కానీ ఎవరికి కనబడతలేదా అని చెప్పేసి మేము ఇక్కడ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇన్ని రోజులు కనబడలేదు, ఎమ్మెల్యే గారు ఇచ్చిన తర్వాతనే మా దృష్టికి వచ్చిందంటే సరే, అలా అయినా సరే. సో మరి ఇప్పుడు తదుపరి వీటిపైన యాక్షన్స్ ఎలా ఉంటాయి? రైట్, మనం ఇప్పుడు చూసాం ఈ గుట్ట తిరిగి సగం మాత్రమే చూసాం. సో పూర్తిగా చూడలేము. సో నిన్న గత 2 రోజులుగా ఏదైతే సోషల్ మీడియాలో అక్రమ మొరం కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి కొన్ని వీడియోలు వైరల్ కావడం జరిగింది. దాని తర్వాత నిన్న ఎమ్మెల్యే గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడికి స్థానిక ఎంఆర్ఓ గారు, అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ ఆర్ఐ గారు, అలాగే ఇక్కడ స్థానిక పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. సో అంతకుముందు మరి ఈ యొక్క కంప్లైంట్లు పోలేవా అంటే పలు పత్రికలలో వార్తా కథనాలు కూడా వచ్చినాయి. సో వార్తా కథనాలు వస్తే అప్పుడు కూడా ఏం జరిగింది, కొన్ని అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ఇక్కడికి వచ్చి ప్రశ్నించిన జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో, రిపోర్టర్లు కానీ, వాళ్ళపైన కొంతమంది పైన అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. సో అలాగే అక్రమ కేసులు పెట్టడం జరిగింది, జైలు పాలు కూడా అవ్వడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితి, అంటే అక్రమార్కులను ప్రశ్నిస్తే జైలు పాలే చేస్తారా అని చెప్పేసి మేము ఇక్కడ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మొరం తవ్వుతురు, పలుసార్లు కొన్నిసార్లు దాడులకు కూడా పాల్పడ్డ ఘటనలు కూడా ఎదురైనాయని చెప్పి కొంతమంది మీడియా మిత్రులు కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఇక్కడికి వస్తే ఎవరైనా ఇక్కడికి వచ్చి మొరాన్ని, ఇక్కడ మొరం అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి షూట్ చేసినా, ఫోటోలు తీసినా, వీడియోలు తీసినా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడున్న ఎవరైతే ఇక్కడ ఈ యొక్క అక్రమ మొరాన్ని దొంగిలిస్తూ ఉంటారో వాళ్ళు మీడియా రిపోర్టర్లపై దాడులు చేయడానికి కూడా వెనకాడట్లేదంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కొంతమంది లీడర్లే ఇదంతా తతంగం అంతా నడిపిస్తున్నారని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు కూడా జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఈ మొరం అక్రమంగా తరలిస్తున్న ఎవరైనా సరే మీడియాపై కానీ ప్రజలపైన కానీ దాడులు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. అలాగే చూసుకుంటే ఇప్పుడు ప్రజలు కూడా ఏదైనా కంప్లైంట్ ఉంటే డైరెక్ట్ కంప్లైంట్ నేరుగా వెళ్ళి మీరు ఎంఆర్ఓ గారికి కానీ లేకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ప్రజలు కూడా ఒక పరిస్థితి చూస్తూ ఉంటారు, ఇక్కడ మొరం పోతుంది అది ఇది, కానీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వని పరిస్థితి కనబడుతూ ఉంది. రేపు తెల్లారి ఈ మొరం మన ఇంటికే వస్తుంది, మనమే దీన్ని దాదాపు 1000 రూపాయల వరకు పెట్టి కొంటున్నాం. అంటే ఇప్పుడు ఈ మొరానికి ఒకవేళ అధికారులు కానీ ఏదైనా కొంత మొత్తంలో, బాగా కాకుండా కొంత మొత్తంలో పర్మిషన్ ఇచ్చి నడిపించుకుంటే మాత్రం ఆ యొక్క మొరం మీ ఇంటికి 1000 రూపాయలు వస్తుంది కదా. ప్రజలారా ఆలోచించండి, ఒకవేళ పర్మిషన్ తీసుకొని వీళ్ళు సక్రమంగా నడిపించుకోవాలి, అది కూడా పర్మిషన్ని మిస్యూజ్ చేయొద్దు. అంటే ఏదో 50కి తీసుకొని 100 ట్రాక్టర్లు మోసుకపోవడం అంటే అది కూడా ఈ అక్రమార్కులు చేసేది చాలా తప్పు. అయితే 50కి పర్మిషన్ తీసుకొని 50కి నడిపించుకుంటే పబ్లిక్ ఈ మొరం వచ్చేది 1000 రూపాయలు వచ్చేది దాదాపు 500 నుంచి 600 రూపాయలు మీకు
చేరుతుంది. సో ప్రజలు పబ్లిక్ ఖచ్చితంగా గమనించాలి దీన్ని. ఖచ్చితంగా రోడ్డుపై వెళ్తుంటే మీ కళ్ళల్లో దుమ్ము పడుతుంది, ధూళి పడుతుంది, ఎన్నో జరుగుతున్నాయి. సో బైక్ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు లేదంటే పబ్లిక్ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టే. ఎందుకంటే ఈ యొక్క వెహికల్స్ మెల్లగా కూడా పోవు, ఈ వెనక లోడ్ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్తాయి. సో వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం మరి ఇలాంటి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి చర్యలు ఎలా ఉంటాయో వెయిట్ అండ్ సీ. చూస్తూనే ఉండండి. నేను మీ తరి రాజశేఖర్, ఎల్పీ న్యూస్.